మచిలీపట్నం ఘటనపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగుతోంది. ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని అన్నారాయన. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల సైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ముసుగులో యూట్యూబ్ ఛానళ్ల పేరిట కుల మతాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల హై అలర్ట్ అత్యవసరమని తేల్చి చెప్పారు సేనాని పవన్ కళ్యాణ్. ఇలాంటి కుయుక్తులతో సమాజంలో అశాంతి అభద్రత సృష్టించే వ్యక్తుల నైజాన్ని గత 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని పవన్ అభిప్రాయపడ్డారు. వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోను కావద్దు, అనవసరమైన ఘర్షణాత్మక వాతావరణానికి చోటివ్వద్దని తన ట్వీట్ ద్వారా తెలియజేశారు పవన్. మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ప్రయోగించాడు. అతను అలా మాట్లాడేలా చేయడం వెనుక ఒక కుత్సిత ఆలోచన ఉంటోంది. దాన్ని పసిగట్టాలని సూచించారు పవన్. ఒకవేళ అలాంటివి ఉంటే నేరుగా మీరు కలగజేసుకోవద్దు, చట్ట ప్రకారం కేసులు పెట్టాలి. అంతేకాని తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడడం వల్ల సమస్య జటిలమవుతోంది. వారికన్నా మీరే ఎక్కువ నేరస్తులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో విశ్లేషకుల రూపంలో కొందరు రెచ్చగొడుతుంటారు. వారిలో కొందరు అభ్యంతరకర రీతిలో మాట్లాడుతుంటారు. ఇలాంటి వారిని భారత న్యాయ సంహిత ప్రకారం భరతం పట్టాలి. అంతేకాని ఆ రిస్క్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు, చెడ్డ పేరు తేవద్దని తెగేసి చెప్పారు పవన్ కళ్యాణ్. వీరి వెనుకుండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడే వారిపైన ఫిర్యాదు చేసి కేసులు పెట్టించాలని సూచించారు. ఇప్పటికే మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయించాలని ఆదేశించినట్లుగా తన ట్వీట్ ద్వారా తెలియజేశారు సేనాని పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పాల్గొన్న వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశారు ఆయన. సత్రపాలానికి చెందిన గిరిధర్ అనే వ్యక్తి మా డిప్యూటీ సీఎం గారిపై అనుచితమైన వ్యాఖ్యలు, సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రస్తావన, దురుసుతనంగా వంకర్ టింకర్గా మాట్లాడడం జరిగింది నిన్న. దానిపైన ఈరోజు బందర్ తాలూకా పిఎస్లో మేము దానిపైన కంప్లైంట్ ఇస్తాకి వెళ్తే సిఐ తాలూకా ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు వారిని తీసుకొస్తారు. పైచిలుకున్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య, భర్త, కూతురు ఉంటారు, ముగ్గురు. ఆ ఇంట్లో రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మచిలీపట్నం ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జన సైనికులు ఎవరు కూడా డైరెక్ట్ గా ఘర్షణ పడొద్దు, ఏదైనా ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్దామని అంటున్నారు. సో దీని పట్ల జన సైనికులు ఏమంటున్నారు? అంటే మచిలీపట్నం సమీపంలోని సత్రంపాలెంలో జరిగినటువంటి ఆర్ఎంపీ గిరిధర్ మీద దాడికి సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఆ ఎపిసోడ్ మీద తాజాగా నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వాస్తవంగా ఆ ఘటన జరిగిన తర్వాత అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆర్ఎంపీగా ఉన్నటువంటి అతను వైసీపీ కార్యకర్తను చెప్తున్నారు, వైసీపీ ఫాలోవర్గా చెప్తున్నారు. అతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే కొంతమంది జనసేన నేతలు, కార్యకర్తలు అతని ఇంటి మీదకి వెళ్ళి అతని మీద దాడి చేసి అతని మోకాల మీద నిలబెట్టి క్షమాపణ, డిప్యూటీ సీఎం మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని చేసినటువంటి వీడియోలు వైరల్ అవ్వడం, తర్వాత జరిగిన పరిణామాలన్నిటి మీద నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కొంతమంది రెచ్చగొట్టి కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అయితే కార్యకర్తలకి చెప్పడం జరిగింది. అంతేకాదు 10 ఏళ్లుగా అంటే గత 10 ఏళ్లుగా ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు ఎన్నో చూశాను. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలన అభివృద్ధి, సంక్షేమం వైపు
నడుస్తున్న సమయంలో విచ్ఛిన్నం చేయడానికి అనేక విధాలుగా వైసీపీ వాళ్ళు ఇదంతా చేస్తారంటూ ఇండైరెక్ట్గా అయినా తన ట్వీట్లో చెప్పడం జరిగింది. అంతేకాదు జన సైనికులు అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి ఉచ్చులో పడొద్దంటూ ఆయన సూచన చేశారు. అంతేకాదు వైసీపీకి సంబంధించిన నేతలు ఇలాంటివి చేస్తే కనుక మీరు తిరిగి దాడులకు కానీ ఇలాంటివి చేయొద్దు, చేయడం ద్వారా తిరిగి తమ మీద కేసులు పెట్టడంతో పాటు ఇలాంటి వ్యవహారంలో దోషులుగా నిలబడాల్సి వస్తుందంటూ పవన్ కళ్యాణ్ అయితే హితవు పలికినటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి కొంతమంది జనసేన నేతలు కొరియర్ శ్రీను, వంశీ, డూండి వీళ్ళ మీద ఆల్రెడీ మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో అటు దాడి చేసిన వాళ్ళ మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసిన ఇద్దరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ ఘటనలో ఉన్నటువంటి కొరియర్ సీను, వంశీ, డూండి వీళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు ఎందుకు ఈ విధంగా వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం వచ్చిందనే అంశం మీద కూడా పార్టీలు అంతర్గత విచారణ జరగాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పార్టీకి ఆదేశించారు. పార్టీలోనే అంతర్గత విచారణ జరపాలి, ఏం జరిగింది, అతను ఎందుకు వ్యాఖ్యలు చేశారు, వీళ్ళు ఎందుకు దాడి చేశారనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాదు పార్టీలో సంబంధించినటువంటి నేతలకి నోటీసులు ఇచ్చి వివరణ కూడా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వైసీపీ వ్యవహరిస్తుంది, ఆ విధంగా రాజకీయాలు చేయాలని చూస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆ ఉచ్చులో పడొద్దంటూ పవన్ కళ్యాణ్ అయితే హితవు పలికారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పేరు నాని కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబాన్ని ఈ విధంగా కావాలని దాదాపు 100 మంది పైగా వెళ్ళి అతని మీద దాడి చేయడం ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన విషయం పవన్ కళ్యాణ్ పేరు నాని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కుట్ర వెనకాల కావాలనే ఆర్ఎంపీ గిరిధర్ వెనకాల వైసీపీ వాళ్ళు ఉండి ఈ విధంగా మాట్లాడించారనేది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. కాబట్టి అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు వైసీపీ అనేక రకాలుగా చేస్తుంది. అంతేకాదు కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని ఈ విధంగా చేస్తారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.